ఏమే టిఫిన్ అయిందా? అయిపోతుంది 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 అయిపోతుంది. హలో అమ్మా, నువ్వు నాన్న తీసుకొని అర్జెంటుగా రావే. వత్త మన పనోడిని ఒక బియ్యం బత్త, ఒక మినువుల బత్త భోగిలేయమని. అలాగే. ఏమే అన్నదమ్ములు అంతేరా, చిన్నప్పుడు కలిసి ఇసుకలో ఇల్లు కట్టుకుంటారు, పెద్ద అయ్యాక గొడవలు ఎట్టుకుని ఉన్న బిల్డింగ్లు కూల్చుకుంటారు. బిల్డింగ్ ఎడగొట్టడం కాదు, ముందు మీ అన్నయ్యతో ఉన్న గొడవ ఎడగొట్టు యాదవ. ఏంటంత సాడ్గా ఉన్నావు? బ్యాడ్ న్యూస్ ఏమన్నా విన్నావా? నో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా? నో. మరి పక్కింటి ఆవిడ పేరంటానికి పిల్లలేదా? అబ్బో. ఏవండి, ఆ, భార్యాభర్తల బంధంలో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పెళ్ళి. ఇంకా బాధాకరమైన విషయం ఉందా? ఉంది. భార్యకి ఒంట్లో బాగోలేకపోతే భర్తకి తెలియకపోవటం. ఒంట్లో బాలేదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్పేమన్నా ఉంటుందేంటి? ఒళ్ళు చల్లబడిపోయిందా? పద తీసుకెళ్ళిపోయి మీ కూర్చోబెడతాను. మీరెన్ని పంచులేసినా నాలోంచి కౌంటర్ రాదు. ఎందుకంటే నిజంగానే నీరసంగా ఉంది. ఆహా, టిఫిన్ ఏం చేయలేదు, మధ్యాహ్నం వంట కూడా చేయలేను. బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తారా? అరేరే, ఈ రోజు నిన్ను బయటికి లంచ్కి తీసుకెళ్దాం, అటు నుంచి అలా గోల్డ్ షాప్కి తీసుకెళ్దాం అనుకున్నానే. ఇటు డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. పర్లేదు, తగ్గాక తీసుకెళ్ళండి. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదే. నేను తెప్పిస్తాలే. సర్లే, ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టను? 2 మటన్ ఫ్యామిలీ ప్యాకులు పెట్టండి చాలు. 2 మటన్ ఫ్యామిలీ ప్యాక్లే? ఎందుకే? మా అమ్మ నాన్న వస్తున్నారంట. అది అసలు కదా. అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళకి అర్జెంటుగా బిర్యానీ తెప్పించి పెట్టాలి. అందుకే ఈ పెర్ఫార్మెన్స్. అమ్మడి అమ్మ, నువ్వు మామూలుదాను కాదు తెలుసా? బిర్యానీ కోసం ఎవరైనా ఇంత డ్రామా ఆడతారా? మరి దేనికోసం ఆడుతున్నావు? అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి సంపెత్తాను నన్ను కానీ వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నావంటే వెళ్ళొచ్చు కదా. ఏంటి వెళ్ళేది? మీ అమ్మ నాన్న వచ్చే ట్రైన్ ఎక్కడో 8వ ప్లాట్ఫామ్ లో ఆగుద్ది. వచ్చేది లింగులింగుమంటూ 2 ముసలోళ్లే గాని జట్టు కూలీలు కూడా మొయ్యలేనంత లగేజ్ పట్టుకొస్తారు. సగం ట్రైన్లు ఏమో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూలీలు ఉండరు, లిఫ్ట్ లో ఉండవు. ఈ లగేజ్ అంతా మోసుకొచ్చేసరికి ఎన్నుపోస ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయిపోతుంది. సచ్చిన నేను స్టేషన్కి వెళ్ళాం. అమ్మా, మొహంలో పెయిన్ మెయింటైన్ చేస్తా ఇంత పెద్ద ప్లాన్ వేసుకుని కూర్చున్నావా? అబ్బా, కూతురు దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ప్రేమగా 4 ప్యాకెట్లు పట్టుకొస్తారు. అయ్యి ప్యాకెట్లు కాదే, బత్తాలు. ఫ్రీగా పప్పులు బియ్యం వస్తున్నాయి, వెళ్ళొచ్చు కదా. కిడ్నీలు అమ్మేసా నా కిరాణా సరుకులు కొంటాను కానీ నేను మాత్రం స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారు. ఎక్కేస్తారా? ఉండు. హలో అల్లుడు. హలో మావయ్య గారు, ఎలా ఉన్నారు? అల్లుడు, మాట ఏంటంత నీరసంగా వస్తుంది? మీ అమ్మాయికి మీరు వంట నేర్పించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. పొద్దున్నుంచి మోషన్స్, ట్యాంకులో వాటర్ కూడా అయిపోయింది. ఇప్పటికీ 2 సార్లు మోటార్ కూడా వేసా. అయ్యో, మీరు వస్తున్నారంట కదా, ఇంకేమొత్తాం రావులే. అందుకనే అత్తయ్య గారికి కాకుండా మీకు చేశాను ఫోను. సరే మావయ్య గారు, ఉంటాను. ఇప్పుడు దీనికి ఎత్తా. నీ నీరసం డ్రామానే ఇక్కడ వర్కౌట్ అయింది, రావట్లేదంట. ఫీజు పెట్టిందంటే ఒరే, నిన్ను ఏదో రోజు సంపేస్తారా?
ఆహా, నీ యాక్టింగ్లు నీ దొంగ నాటకాలు నమ్మి నీకు నచ్చినట్టు చేస్తే అన్ని సమకూర్తావు, లేదంటే చంపేస్తావు కదే. నీకు విషయం తెలుసా, 199 మంది మొగుళ్ళు పెళ్ళాల మాట వింటున్నారంట. ఈయన నా ఒక్కడో ఉన్నాడు చూడు, అది నేనే. నీ మాట అస్సలు విన్ను. పెళ్ళాం మాటిని పుష్ప ఏమయ్యాడో చూసావు కదా, కింగ్ మేకర్ అయ్యాడు. శ్రీవల్లేవి నీలా సత్రకాయ మొహం కాదు సాధించడానికి. పుష్ప ఏం చేసినా సపోర్ట్ చేసింది. ఆహా, ఏం చేసిందేంటి? పుష్ప సిట్టింగ్ ఎత్తుంటే మటన్ ముక్కలు పెట్టింది. అదే నువ్వు ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తానంటే కోర్టు దాకా ఇడుతావు. అయితే నా మాట ఎన్నంటావు? ఇంటే ఎందుకు పనికి రాకుండా పోతా అంటనా. భార్యని భర్తకి తోడు నీడ అంటారు. పక్కన ఉన్నప్పుడు తోడుగాను, దూరంగా ఉన్నప్పుడు నీళ్ళ ఎంటాడుతుంది కదా, అలానే అంటారు. ఈ రోజు నేను వంట చేయను. అయితే నేను నైట్కి ఇంటికి రాను. మండించావంటే నేను మా ఊరు వెళ్ళిపోతా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడతా. నీ శాలరీ మొత్తం షాపింగ్ చేసేస్తా. నీ చీరలు మొత్తం స్టీల్ సామాన్లు కేసేస్తా. ఏం గుర్తురాట్లేదా? చెప్పాను కదా, నాట్ 99, ఐఎమ్ నెంబర్ 1. ఎండ్రీలు వంకాయ వేసి కూర ఉండు, టమాటా వేసి చారుండు, వడ్డించడానికి రెడీగా ఉండు. మాట నాలంట మాట. పెళ్ళం ఈగోని దెబ్బతీస్తే జీవితం ఈగల మోత అయిపోద్ది. దెబ్బకి నీరసం పోయి ఉంటుంది. ఆ రిమోట్ ఎలాగి బా అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. పూర్తిగా నవ్వుతే డైరెక్ట్గా వెళ్ళి పాడి మీద పడతాడు. ప్రేమించేదాకా వేడుకుంటారు, పెళ్ళయ్యేదాకా వాడుకుంటారు, పెళ్ళయ్యాక ఆడుకుంటారు. ఈ జర్నీ మొత్తానికి స్టార్టింగ్ బటన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ దిక్కు మళ్ళీ నవ్వే. మీరు సన్నగా నవ్వేసిపోతారో ఆడు చొక్కా చింపేసుకుంటాడు. దేవుడు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఆయుధం ఇచ్చాడు బా. గ్రద్దకి పెద్ద పెద్ద గోళ్ళు ఇచ్చాడు, పావుకి విషపు కోర్లు ఇచ్చాడు, మాకు ఆ, ఈ రెండు ఇచ్చాడు. పళ్ళు పీకేసి నాలుగు కోసెత్తే గాని మగజాతి మనశాంతిగా ఉండదంటాం. చూసించాల రిమోట్ ఎలాగి. అన్వేష్, నీకు ఇందాక చెప్పాను కదా, నేను 100లో ఒక్కడైతే ఈడు ఒకే ఒక్కడు, నాకన్నా తెలివినాడు. అందుకే పెళ్ళం చుట్టూ తిరగడం మనిషి ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. నన్ను కాదు, టీవీ చూడు. 12 మంది పిల్లలు, 128 పిల్లలు, తర్వాత 650 మంది మనవలు, 50 మంది ముని మనవలతోని 12 మంది పిల్లలు, 120 మంది పిల్లలు, 650 మంది మనవలు, 50 మంది ముని మనవలు. ఈడెవడం మిషన్ ఇంపాసిబుల్లో ఉన్నాడు. మీరొక్కడు, వీడు ఒకే ఒక్కడు, ఆడ ఆగడు. గ్రేట్ కదా. 12 మంది పెళ్ళాలంట. ఈ ఇయర్ కి క్యాలెండర్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. అక్కడ 498 కేసులు లేవనుకుంటా. నువ్వు ఉన్నావు, జస్ట్ నేను ఎవరైనా చూస్తే చాలు రూట్ మ్యాప్ లో బాణం గుర్తులో పాలైపోతావు. చూడు కలిసిమెలిసి ఎలా ఉన్నారో. అంటే ఏంటి? అవకాశం ఇస్తే నువ్వు కూడా ఆడికిలాగా అభివృద్ధి చేసేస్తానంటావు. వంశాన్ని వృద్ధి చేస్తా. నేను వృద్ధుడిని అయ్యాక ఏ గుమ్మ ముందుకెళ్ళినా ఇంత ముద్దేడతారు, ఏ డోర్ కొట్టినా కొంచెం కూర వేస్తారు. ఆడికి 100 ఎకరాలు ఉందంట. అందుకే వ్యవసాయం అంత బాగా చేసాడు. మీ బుద్ధే అంత. ఆస్తులను బట్టే ఆలోచనలుంటాయి. పెళ్ళాలేమో పిల్లల్ని పెంచే పనిలో ఉంటే, మీరేమో పెళ్ళాలను పెంచే పనిలో ఉంటారు. నాకు నీతో గొడవ నసరు. నేను యుగాండ వెళ్ళిపోతాను. ఏమీ లేనాకే ఎగిరెగిరి పడిద్ది. అంత సీన్ లేదు. ఆర్టీసీ బస్ ఆఖరి సీట్లో కూర్చో, నువ్వు ఎగిరెగిరి పడతావు. మ్యాచ్ అవ్వలేదు కదా. ఇది చూడండి. మ్యారేజ్ అయి జస్ట్ 3 days కాలేదు. అమ్మయ్య వివాహ తంతు ముగిసిందని అనుకునే లోపే వరుణ్ణి వధించడం ఎలా అని మదిని మధించింది ఓ నవవధువు. 3 రోజులకే మూట కట్టేసిందంట. అది అలా ఉంచు. ప్రాణాలు పోతుంటే ప్రాసలో మాట్లాడుతున్నారు బాబు గారు. ప్రాసదే ఉంది బా, పరిస్థితులు అలా ఉన్నాయి. ముగుళ్ళ పెళ్ళాల మాట వినకపోయినా, వాళ్ళు అడిగింది కొనకపోయినా, వాళ్ళ ఫ్రీడమ్ కి అడ్డొచ్చినా జస్ట్ లేపేస్తున్నారంతే. ట్రెండ్ మారిపోయింది బా. కామ్గా ఉండకపోతే కనపడకుండా పోతున్నారు. మొన్న ఇలాగే ఏదో పెద్ద పుస్తకాల చేతిలో చెప్తున్నావు సూక్తులు. వాళ్ళ సైడు వల్ల కాదు, అవి పదే పదే చూడటం వల్ల తయారవుతున్నారు అలాగా. ఇది నన్నే చూస్తుంది. ఎక్స్ప్రెషన్ వస్తుంది తప్ప డైలాగులు చెప్పదు. ఇది ఏం బా
అక్కనేమైనా అంచాలని చూసావా? అంత సీరియస్ గా వెళ్తోంది. లేదు, అది అడిగింది చేయను అన్నాను. వెయిట్ చేయి.